వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక కిడ్నీతో కూడా బతకొచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అది ఎప్పుడంటే ఎవరికైనా మన బ్లడ్ రిలేటివ్స్కి కిడ్నీ అవసరమైతే దానం చేయడానికి. ఈ మధ్య ఒక రాకెట్ బయటపడింది. మదనపల్లిలో కిడ్నీ అమ్మే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అది ఫెయిల్ అవ్వడం వల్ల మహిళ చనిపోయారని. నిజంగానే అట్లా కిడ్నీలు అమ్ముకుంటున్నారా? సో ఈ అమ్ముకున్న కిడ్నీలు ఎవరికి ఇస్తూ ఉంటారు? అసలు మనకు తెలియని నిజాలేంటి? కిడ్నీలు ఎందుకు పాడవుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో మీరు ఒక పెద్ద డాక్టర్ ఈ కిడ్నీకి సంబంధించి. డాక్టర్ గారు, ఈ మధ్య విన్నాం ఏందంటే, అది ఇంకా వీడలేదు మిస్టరీ. కిడ్నీ రాకెట్ బయటపడింది మదనపల్లిలో. కిడ్నీ రాకెట్ అంటారు. అంటే ఏంటి? పేషెంట్ తెలియకుండానే కిడ్నీలు తీసేసుకుంటారా అలాగా? లేదండి, అలా జరగదు. ఇప్పుడేమవుతుందంటే, మనకి గవర్నమెంట్‌లో ఉన్న రూల్స్ ప్రకారం మనకి ఇండియాలో ఒక లా ఉంటుంది. దాన్ని టోటా లా అంటారు. అంటే టిష్యూ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ యాక్ట్ అంటారనమాట. సో, ఎవరికి అవయవ దానాలు చేయొచ్చు హ్మ్. అనేది ఒక లా ఉంది. సో, ఈ లా ప్రకారం మనకి మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్ గానీ, ఫాదర్ గానీ, బ్రదర్ గానీ, సిస్టర్ గానీ, లేదంటే వైఫ్, హ్మ్. లేదంటే పిల్లలు, వీళ్ళే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. వీళ్ళు కాకుండా బయట ఇంకెవరైనా ఇవ్వాలి అంటే గనక మనకేంటంటే స్టేట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఎవ్రీ స్టేట్‌లో కమిటీ ఉంటుంది. ఆ డీఎంఏకెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. హ్మ్. చాలా వరకు ఈ బయట నుంచి ఎవరైతే ఫ్యామిలీలో డోనర్స్ లేనో, లేదంటే ఫ్యామిలీలో డోనర్స్ విల్లింగ్ లేకపోవడం వల్ల హ్మ్. బయట నుంచి ఎవరైనా కిడ్నీ తీసుకోవాలి అంటే, లేదంటే కొనుక్కోవాలి అంటే అమ్మడానికి చాలామంది ఉంటారు. ఎందుకంటే మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఓకే. సో, ఈ మనీ రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళని అప్రోచ్ అవ్వడానికి కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. మధ్యలో కొంతమంది మిడిల్ మెన్ ఉంటారు. హ్మ్. ఈ మిడిల్ మెన్ ఏం చేస్తారంటే డెస్పరేట్ పేషెంట్స్‌ని ఎవరైతే డయాలిసిస్ మీద సరిగ్గా ఉండలేకపోతారో, లేదంటే డయాలిసిస్ అంటే ఇష్టపడరో, హ్మ్. వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ కావాలి. కానీ ఆర్గాన్ లేదు. ఇవ్వడానికి ఎవరు లేరు. ఉన్నా విల్లింగ్ లేరు. బట్ బయట నుంచి కొనుక్కోగల డబ్బులున్నాయి. అన్నీ ఉన్నాయి. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మేము ఆర్గాన్ ఇప్పిస్తాము హ్మ్. అని చెప్పి, ఎవరైతే ఈ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ నుంచి ఉంటారో హ్మ్. వాళ్ళకేంటంటే వాళ్ళకి డబ్బులిస్తాము. కిడ్నీ ఇస్తే మీకింత డబ్బులొస్తది. 5,00,000 హ్మ్. వస్తాయి, 10,00,000 వస్తాయి అని చెప్పి మభ్యపెట్టి తీసుకొచ్చి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేపిస్తున్నారు. హ్మ్. దీన్ని కిడ్నీ రాకెట్ అంటాం. హ్మ్. ఈ తెలియకుండా కిడ్నీలు తీసుకోవడం అవన్నీ జరగదు. జరగదు. దట్ ఈస్ వెరీ ఓల్డ్ థింగ్. పేషెంట్‌కి తెలిసి జరుగుతది. పేషెంట్‌కి తెలిసే వాళ్ళు మనీ అంటే ప్రలోభ పెడతారండి. హ్మ్. అండ్ పేషెంట్ కూడా ఎవరికో తెలియని వాళ్ళకి కావాలని కిడ్నీ ఇవ్వం కదా మనం. హ్మ్. కానీ ఏంటంటే పరిస్థితులు, ఆ పేషెంట్ పరిస్థితులు గానీ, అంటే ఇచ్చే వాళ్ళ పరిస్థితులు గానీ, హ్మ్. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి హ్మ్. వాళ్ళని అలా అవసరం ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ మిడిల్ మెన్ అని ఎవరైతే హ్మ్. ఉంటారో వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ తీయడము, మళ్ళీ వేరే వాళ్ళకి అది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడము, అవన్నీ గూడా హాస్పిటల్‌లోనే జరుగుతాయిగా? అవునండి, హాస్పిటల్‌లోనే జరుగుతాయి. ఆ! అది ఎట్లా అది డాక్టర్స్ ఉంటారు. అంత చదువుకున్న డాక్టర్స్ వాళ్ళెలా ఓకే చేస్తారసలు? అంటే ఇప్పుడు సీ ప్రతి డిపార్ట్మెంట్‌లో ప్రతి ఒక్క ఫీల్డ్‌లో కరప్ట్ వాళ్ళుంటారు. ఇప్పుడు పోలీసులో కరప్ట్ పోలీసులుంటారు. 90% మంచి పోలీసులుంటారు. 10% కరప్ట్ పోలీసులుంటారు. హ్మ్. రాజకీయ నాయకుల్లో కూడా చాలామంది కరప్ట్ రాజకీయ అట్లాగే ప్రతి ఫీల్డ్‌లో ఎంతో కొంత బ్యాడ్ పీపుల్ ఉంటారు. ఈ బ్యాడ్ పీపుల్ యొక్క చేసే ఇలాంటి పనుల వల్ల ఎంటైర్ కమ్యూనిటీకి గాని, ఎంటైర్ సొసైటీకి గాని హ్మ్. ఇట్స్ ఎ బ్యాడ్ మార్క్ అనమాట. హ్మ్. సో, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఉండకుండా ఎక్కడ ఉండరు. ఎనీ ఫీల్డ్ యూ టేక్ ఎనీ ఫీల్డ్, మీడియా ఫీల్డ్ గాని, సినిమా ఫీల్డ్ గాని, పొలిటిక్స్ గాని అన్నిట్లో ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఇండియా కోసం క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేయట్లేదా? అవును. చేస్తున్నారు గదా! హ్మ్. సో, అట్లా దేర్ ఆర్ సమ్ రోగ్ పీపుల్ ఎవ్రీవేర్. హ్మ్. అయితే ఈ అక్కడ మహిళ మదనపల్లిలో ఎందుకు చనిపోయింది డాక్టర్ గారు? ఒక కిడ్నీతో బతకొచ్చు అంటారు గదా! అంటే సర్జికల్ కాంప్లికేషన్ వల్ల అంటే పూర్తి డీటెయిల్స్ మనకి ఇంకా బయటికి రాలేదు. స్టిల్ హ్మ్. అండ్ కేస్ ఇంకా నడుస్తుంది. హ్మ్. ఐ థింక్ పోస్ట్‌మార్టం అయిన తర్వాత మనకి క్లియర్‌గా తెలుస్తుంది. హ్మ్. బట్ నేను అనుకోవడం నా ఉద్దేశంలో సర్జికల్ కాంప్లికేషన్ వల్ల చనిపోయి ఉండాలి. హ్మ్. లేక మరి లోపల ఏమైందో మనకి ఇంకా తెలీదు. ఇంకా డీటెయిల్స్ మనకు పూర్తిగా బయటికి రాలేదు. హ్మ్. ఎవరికైనా ఫ్యామిలీలో కిడ్నీ పాడైపోయింది అన్నప్పుడు బ్లడ్ రిలేటివ్స్, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే అంటే అలా బ్లడ్ గ్రూప్ అలా మ్యాచ్ అయితేనే ఇస్తామా మనం? లేదు. ఒకప్పుడు ఈ యొక్క 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ వరకు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటేనే మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు అలా లేదు.
ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కూడా హ్మ్. మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఇంకా మనకి గవర్నమెంట్ ఇంకొక వెసులుబాటు కూడా కల్పించింది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కిడ్నీ కావాలి. నేను బి పాజిటివ్. కానీ నాకు ఇవ్వడానికి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ వాళ్ళు ఏ పాజిటివ్. హ్మ్. కానీ ఏ పాజిటివ్‌ని బి పాజిటివ్ పెట్టలేం కదా! హ్మ్. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొకళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి అపోజిట్. హ్మ్. అప్పుడు వాళ్ళ కిడ్నీ నేను, నా కిడ్నీ వాళ్ళు తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. దీన్ని హ్మ్. స్వాపింగ్ అంటారనమాట. ఓకే. ఈ స్వాప్ పద్ధతిని ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. హ్మ్. కానీ దానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ చాలా ఈజీగా దొరుకుతది. బికాస్ హ్మ్. జెన్యూన్ కేస్ అయితే గనక. హ్మ్. సో, గవర్నమెంట్ తన వైపు నుంచి ఏమేం చేయాలో ఇప్పుడు జీవన్ దాన్ స్కీమ్‌లో ఆర్గన్ అవేర్‌నెస్ గురించి గాని, హ్మ్. లేకపోతే ఈ ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ ప్రొక్యూర్‌మెంట్ దగ్గర నుంచి గాని, అండ్ ఆర్గన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గురించి గాని చాలా చేస్తుంది. హ్మ్. సో, అలా చేసినా కూడా మనకి సరిపోవట్లేదు. హ్మ్. వాటెవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈస్ నాట్ ఎనఫ్. యెస్. కిడ్నీ ఫెయిల్యూర్ అంత ఎక్కువగుంది. యెస్. నంబర్ ఆఫ్ కేసెస్ అంత హ్మ్. ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. డాక్టర్ గారు అంటే యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ళ నుంచి కూడా మనం ఆర్గాన్ తీసుకోవచ్చా? అంటే వాళ్ళు ముందే డొ డొనేట్ చేస్తాము అని రాసుండాలా? ఎట్లాగా? అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్లెడ్జింగ్. ఇప్పుడేం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. హ్మ్. ఆర్గాన్ ప్లెడ్జింగ్ గాని, ఆర్గాన్ డొనేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. హ్మ్. ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ జీవన్ దాన్ అనే ఒక బాడీని ఫార్మ్ చేసి హ్మ్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. హ్మ్. మనం ముందు కూడా వి కెన్ ఏమంటారు? వి కెన్ రైట్ దట్ వి కెన్ గివ్ దెమ్ దట్ ఐ విల్ డొనేట్ మై ఆర్గాన్స్ ఆఫ్టర్ మై డెత్ అని. హ్మ్. అలా కూడా చేయొచ్చు. 2 ఏంటంటే అలా అవేర్‌నెస్ లేని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్‌లో ఒక 30 ఇయర్సో, 35 ఇయర్స్ అబ్బాయి హ్మ్. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నాడు. హ్మ్. బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కౌన్సెలింగ్ చేసేవాళ్ళు కొంతమంది సెపరేట్‌గా ఉంటారు మనకి. హ్మ్. ఎవ్రీ హాస్పిటల్ హాస్ ఎ మెడికో సోషల్ టీమ్ అనమాట. హ్మ్. వాళ్ళు కౌన్సెల్ చేస్తారు. అంటే ఆ ఫ్యామిలీ ఎమోషనల్ స్టేటస్‌ని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని హ్మ్. ఇట్లా ఉందని చెప్పి చిన్నగా చెప్తారనమాట. హ్మ్. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆలోచించి పెద్ద మనసుతో ఇవ్వడానికి రెడీగా ఉంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు మనం. ఓకే. అంటే బ్రెయిన్ డెడ్ అయితే మాత్రమే. బ్రెయిన్ డెడ్ అయితేనే తీసుకుంటాం. ఓకే. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత తీసుకోలేము. హ్మ్. తీసుకోవచ్చు కానీ ఆ కిడ్నీస్ పెద్దగా పనిచేయవు మనకి. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఇదంతా అఫీషియల్‌గా ఓకే. అక్కడ గూడా ఆవిడ మదనపల్లిలో ఆవిడ ఒప్పుకున్నారేమో. అందుకే తీసుకోవడానికి. అన్‌అఫీషియల్ అవుతుంది కదా! ఇప్పుడు అట్లా కాదు. ఆ! మనకి ఎప్పుడైనా బయట నుంచి నేను ఇందాక చెప్పాను కదా! హ్మ్. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఈవెన్ నా బ్రదర్ ఇన్ లా గాని, మా మామయ్య గాని, నా దూరపు బంధువులు ఇవ్వాలన్నా కూడా హ్మ్. అది మనకి సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారనమాట. హ్మ్. ఎవరైనా ఇవ్వాలి మనం ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కాకుండా ఇందాక హ్మ్. నేను చెప్పిన రిలేషన్‌లో కాకుండా హ్మ్. బయట వాళ్ళు ఎవరు ఇవ్వాలన్నా మనకి స్టేట్ కమిటీకి వెళ్ళాలి. హ్మ్. పేపర్ వర్క్ ఉంటుంది. పర్మిషన్ తెచ్చుకోవాలి. హ్మ్. కోర్ట్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోవాల్సొస్తది ఒక్కొక్కసారి. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ లేకుండా బైపాస్ చేసి చేయకూడదు మనం. హ్మ్. అది ఇల్లీగల్ అవుతుంది. వీళ్ళు చేసిందదే. హ్మ్. అంటే ఒక పేషెంట్‌కి ఆహ్, ఇంతకుముందు నేను మీడియా సంస్థలో పనిచేసినప్పుడు చాలా ఇలాంటి కిడ్నీ ర్యాకెట్స్ గురించి విన్నాను. అప్పుడు ఏంటంటే పేషెంట్స్‌కి తెలియకుండా కిడ్నీ తీసుకున్నారు అని. ఒకప్పుడు జరిగేవండి ఇట్లా. నాకు హ్మ్. తెలిసి ఇప్పుడు జరగట్లేదు. హ్మ్. ఇప్పుడు మోస్ట్‌లీ ఈ మిడిల్ మెన్ ద్వారా ఈ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళని టార్గెట్ చేసి, హ్మ్. వాళ్ళకి డబ్బులు ఆశ చూపిచ్చి, వాళ్ళని వాలంటరీగా తీసుకుంటున్నారు. హ్మ్. కానీ అది కూడా కరెక్ట్ కాదు. వి హ్మ్. షుడ్ నాట్ డూ లైక్ థట్. మీరు చెప్పారేంటంటే బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ రిలేటివ్స్‌ది సరిపోలేదంటే వేరేగా గూడా తీసుకొచ్చి స్వాప్ చేస్తారు అట్లాగా అని. హ్మ్. మనం వేరే వాళ్ళకివ్వడం, వాళ్ళు మనకివ్వడము. అంటే కిడ్నీ తీసాక డాక్టర్ గారు ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఇమ్మీడియేట్‌గా చేయాల్సిందేనా? అలా ఉండదు. ఇప్పుడేమవుతుందంటే 2 రకాల ట్రాన్స్‌ప్లాంట్స్ ఉంటాయి. ఒకటి మనకి లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకోండి. హ్మ్. ఇక్కడ కిడ్నీ తీసి అక్కడ ఎమ్మటే పెట్టేస్తాం. వితిన్ హ్మ్. 30 మినిట్స్ అయిపోతుంది ఆ హ్మ్. ప్రొసీజర్. హ్మ్. ఆ కిడ్నీస్ బాగా పనిచేస్తే మంచి ఔట్‌కమ్ ఉంటుందనమాట. హ్మ్. 2 ఇప్పుడు మనం జీవన్ దాన్ ఇప్పుడు మనకు తెలంగాణలో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఆ ప్రోగ్రామ్ మనం జీవన్ దాన్ ప్రోగ్రామ్ అంటామనమాట. హ్మ్. ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే అవయవాల్ని ఎస్పెషల్లీ కిడ్నీస్‌ని హ్మ్. ఎవరైనా యాక్సిడెంట్‌లో గాని, లేదంటే బ్రెయిన్ డెత్, హ్మ్. లేదంటే స్ట్రోక్ వల్ల బ్రెయిన్‌లో హెమరేజ్ వల్ల చనిపోయిన వాళ్ళకి హ్మ్. వాళ్ళు ఆర్గాన్ ఇవ్వడానికి విల్లింగ్‌గా ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళకేందంటే ఎక్కడో ఇప్పుడు నార్కెట్‌పల్లిలో హ్మ్. అక్కడ నార్కెట్‌పల్లిలో కిడ్నీ ఉంటది. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పడతది. హ్మ్. మన పేషెంట్ ఎక్కడో ఉంటాడు. హ్మ్. వరంగల్‌లో ఉంటాడు. వాడు హ్మ్. రావడానికి కూడా టైం పడతది. హ్మ్. సో, ఇప్పుడేమవుతుందంటే గ్యాప్ వస్తుంది. హ్మ్. మనం అయితే ఫస్ట్ 6 అవర్స్ వరకు పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు మనకి. హ్మ్. కానీ దేర్ ఆర్ కేసెస్ వేర్ వి వెయిటెడ్ అప్ టు 18 అవర్స్ ఆల్సో. అంటే 18 గంటల తర్వాత కూడా కిడ్నీ తీసి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఓకే. ఓకే. సో, అట్లా గూడా జేయొచ్చు. యాహ్! డాక్టర్ గారు అంత హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా ఎందుకు కిడ్నీలు పాడైపోతున్నాయి అసలు? మనం అనుకుంటున్నామండి హెల్తీ లైఫ్ స్టైల్ గానీ, మనం యాక్చువల్లీ వి ఆర్ లీడింగ్ ఎ వెరీ బ్యాడ్ ఈ పొల్యూషన్ గానీ, ఈ ఫుడ్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది మన కన్జంప్షన్‌లో. ఆహ్,
ద లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇప్పుడు మన మదర్, ఫాదర్ వాళ్ళ మదర్, ఫాదర్‌కి ఉన్న ఫిట్‌నెస్ లెవెల్ 50, 60 ఇయర్స్‌లో మనకుండదు. ఐ యామ్ టెల్లింగ్ హ్మ్. యూ. హ్మ్. వి ఆర్ ఈటింగ్ వెరీ బ్యాడ్ ఫుడ్. హ్మ్. వి ఆర్ లీడింగ్ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. హ్మ్. పనులు చేయట్లేదు. ఇంతకుముందు పొలం పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు హ్మ్. ఎంతమంది ఉంటున్నారు? హ్మ్. ఇప్పుడు మనమంతా ఏసీ రూమ్‌లో కూర్చొని పని చేసుకుంటున్నాం. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఆ! జంక్ ఫుడ్, హై హ్మ్. సాల్ట్ కంటైనింగ్ ఫుడ్, నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ అండి. మనం హ్మ్. అనుకుంటున్నామే గానీ, హ్మ్. కానీ ఎక్కడో ఒక చోట హోప్ ఏంటంటే, ఇప్పుడున్న కొన్ని మీడియా సంస్థలు గానీ, లేకపోతే ఇట్లా పాడ్‌కాస్ట్ చేసేవాళ్ళు గానీ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ హెల్తీ లైఫ్ స్టైల్స్. హ్మ్. దట్స్ ద గుడ్ థింగ్. ఆ చేంజ్ ఇంకా ఇట్లాగే ముందుకెళ్ళి ఈ ఇప్పుడు నేను యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేదేంటంటే ఫుడ్ వ్లాగర్స్ వీడియోస్. హ్మ్. హ్మ్. నేనెక్కడ ఇంత బిర్యానీ తిన్నాను, నేనిక్కడ ఇంత మండీ తిన్నాను, ఇక్కడ ఇది బావుంది, ఆ బిర్యానీ బావుంది, వాడు హ్మ్. ఇంతింత ఆయిలేసి ఇస్తూ ఉంటాడనమాట. హ్మ్. వీటితో పాటు కొన్ని ఫిట్‌నెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఆ ఫిట్‌నెస్ వీడియోస్ పెరగాలి, ఈ ఫుడ్ వీడియోస్ తగ్గాలి. యెస్. ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా మెయిన్ రోల్ పోషిస్తుందా? మనం డెఫినెట్‌లీ. హెల్తీగా ఉండడానికి? డెఫినెట్‌లీ. ఇలా కూర్చొని వర్క్ చేస్తే దాని స్ట్రెస్ వస్తదే గానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడమే. సరే మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మీరు వెయిట్ తగ్గాలనుకోండి. హ్మ్. డైట్ చేస్తే ఫాస్ట్‌గా తగ్గుతారా? ఎక్సర్సైజ్ చేస్తే ఫాస్ట్‌గా తగ్గుతారా? ఎక్సర్సైజ్ చేస్తేనే. కదా! ఆ! కరెక్ట్. అంతే గదా! సో, హ్మ్. డైట్ ఈజ్ వన్ పార్ట్. ఎక్సర్సైజ్ ఈజ్ ద సెకండ్ పార్ట్. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ తక్కువున్నప్పుడు హ్మ్. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతది. హ్మ్. అండ్ డైట్ చేసినప్పుడు అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో, హ్మ్. ఇట్స్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ. ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకోవాలి. హ్మ్. డైట్‌తో పాటు ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. అంతేగాని నేను డైట్ చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ టైం దొరకదంటే రిజల్ట్స్ కూడా హాఫ్ హార్డ్‌గానే వస్తాయి. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎట్లా అంటే ఇప్పుడు 2 కిడ్నీలు పాడైపోవడము, అసలు 2 కిడ్నీలున్నాయి. ఆ 2 కిడ్నీల్లో ఏదో తేడా వస్తుంది. ఒక కిడ్నీలో ఏదో తేడా వస్తుంది. మీకొక లక్షణం కనిపిస్తది. మీ కిడ్నీలు పాడైపోతున్నాయి. ముందు హెచ్చరిక చేస్తుంది కిడ్నీ అంటే, ఒక్క లక్షణం గూడా కనపడదా? అన్‌ఫార్చునేట్‌లీ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఏంటంటే హ్మ్. 2 కిడ్నీలు 90% ఫెయిల్ అయ్యేంత వరకు చాలా మందికి సింప్టమ్స్ హ్మ్. రావు. మీరు చెప్పే కాలవాపులు గానీ, హ్మ్. లేదంటే ఆకలి వేయకపోవడం, వామిటింగు, ఆయాసం రావడం ఇవన్నీ కిడ్నీ 90% ఫెయిల్యూర్ అయిన తర్వాతే వస్తాయి. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే దీనిలో సెకండ్ పార్ట్ ఏంటంటే చాలా మందికి ఒక కిడ్నీతో పుట్టి ఒక కిడ్నీ చనిపోతారు. హ్మ్. వాళ్ళకసలు తెలియని కూడా తెలియదు. ఒక హ్మ్. కిడ్నీతో ఉన్నామని చెప్పి. ఏదో వేరే పనులకేదో స్కాన్ చేపించుకున్నప్పుడు అప్పుడు బయటపడుతుందనమాట. హ్మ్. సో, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక 2 కిడ్నీలు ఒక కిడ్నీ కంప్లీట్‌గా పని చేయకపోయినా మనం హెల్తీగా బతకచ్చు. హ్మ్. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంతే. ఇప్పుడు కిడ్నీలు పాడైపోతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటే ఆప్షనా? అంటే ఇప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి డయాలిసిస్, 2 ట్రాన్స్‌ప్లాంట్. ఇప్పుడు హ్మ్. ఈ రెండే మనకు ప్రస్తుతానికున్నవి. హ్మ్. ఫ్యూచర్‌లో మనకి వేరబుల్ కిడ్నీస్ అని చెప్పి, ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని చెప్పి ఇంకా జరుగుతుంది. అదొస్తే బావుంటది కదా డాక్టర్ గారు. చూద్దామండి. ఇంకా ఎందుకంటే హ్మ్. మనం ఇంకా జీనో ట్రాన్స్‌ప్లాంట్ అంటే పంది నుంచి కిడ్నీ తీసి మనుషులకు పెట్టడం మనం రీసెంట్‌గా మీరు చూసుంటారు. హ్మ్. న్యూస్‌లో 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ దే ఆర్ హ్మ్. 4, 5 కేసెస్ దే హావ్ అటెంప్టెడ్ ఇన్ హ్మ్. యూఎస్. హ్మ్. సో, ఇంకా ఆ స్టేజ్‌లో ఉన్నాం. ఆ హ్మ్. స్టేజ్ దాటి హ్మ్. నెక్స్ట్ స్టేజ్‌కెళ్తే ఇంప్లాంటబుల్ కిడ్నీ అని ఒక స్మాల్ చిప్ వస్తుందనమాట. హుహు. అది ఇంకా ఐ థింక్ నాకు తెలిసి అబౌట్ జస్ట్ 10 ఇయర్స్ ఇంకా హ్మ్. ఫార్ అవే ఫ్రమ్ దట్. మీరన్నారు యానిమల్స్ నుంచి అట్లా కిడ్నీలు తీసి పెట్టడం అనేది జరిగి అది సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది కదా! ఓకే. కాకపోతే ఇవి నార్మల్ పిగ్స్ కాదనమాట. హ్మ్. జెనెటికల్లీ ఎడిటెడ్ పిగ్స్. హ్మ్. అంటే దాని జన్యు పరంగా దాన్ని కొంచెం మనం మార్పులు చేసి అప్పుడు తీసుకుంటాం ఈ అవయవాన్ని. హ్మ్. ఏ పిగ్ నుంచి పడితే ఆ పిగ్ నుంచి తీసుకోలేము. మళ్ళీ అదో పెద్ద రాకెట్ అయిపోతది ఇప్పుడు వింటే అంటే గాని. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్గాన్స్ యొక్క కొరత అంతుంది. హ్మ్. అంటే ఇప్పుడు మనకు ఆర్గాన్స్ యొక్క కొరత లేదనుకోండి, మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు మనం అవయవాల్ని మనం పందుల నుంచి తీసుకోవాల్సొస్తుంది అంటే, మనకెంత డిసీజ్ బర్డెన్ ఎంతుందో అని ఆలోచించుకోవాలి. హ్మ్. అంత బర్డెన్ ఎందుకుంది? మన లైఫ్ స్టైల్ కారణంగా. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు షుగర్ అంటే ఎప్పుడు చూసేవాళ్ళు చెప్పండి మనం? అవును. 35, 40 40 ఇయర్స్, 40 ఇయర్స్ పెద్ద ఏజ్. 40 ఇయర్స్ పైనే చూసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు 20, 25 ఇయర్స్ కూడా మనం షుగర్ చూస్తున్నాం. ఎందుకు హ్మ్. చూస్తున్నాం? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే చూస్తున్నాం. హ్మ్. సో, మనం వెనక్కి ట్రేస్ చేసుకుంటూ వస్తే దానికి కారణం ఏంటనేది మనం ఆలోచించాలి. హ్మ్. మనం ఎఫెక్ట్ చూస్తున్నాం. సరే పందుల నుంచి మనం ఆర్గాన్స్ తీసుకోవాల్సొస్తుంది. ఎందుకు తీసుకోవాల్సొస్తుంది? కిడ్నీలు ఎక్కువ పాడైపోవడం వల్ల వాళ్ళకి అవయవాలు దొరక్క. హ్మ్. ఎందుకు కిడ్నీలు ఎక్కువ పాడైపోతున్నాయి? షుగరు, బీపీ ఎక్కువ అవ్వడం వల్ల. ఎందుకు హ్మ్. అవుతున్నాయి? మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవుతున్నాయి. సో, హ్మ్. రూట్ కాజ్ ఏంటి? మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఈటింగ్ హ్యాబిట్స్, మన ఎక్సర్‌సైజ్ అండ్ మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, హ్మ్. వాటర్ తక్కువ తాగడము, స్టోన్ డిసీజ్ ఎంత ఎక్కువ చూస్తున్నాం హ్మ్. మనం ఇప్పుడు. ఒక అసలు అంత ఎక్కువగా చూసే డిసీజ్ కాదు. ఎందుకంటే హ్మ్.
స్టోన్ డిసీజ్ అనేది బాగా నాన్ వెజ్ తీసుకునే ఏరియాస్‌లో లేదంటే ఎడారి ప్రాంతాల్లో హ్మ్. అట్లాంటి చోట్ల ఎక్కువ చూస్తూ ఉంటాం. హ్మ్. లేదంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకెందుకు ఇన్ని స్టోన్ డిసీజ్ వస్తున్నాయి? హ్మ్. ఎందుకంటే మోర్ ప్రోటీన్ కన్జంప్షను, మోర్ సాల్ట్ కన్జంప్షను, వాటర్ తీసుకోము. హ్మ్. కానీ ఫ్రైస్ తినేస్తాము, బర్గర్స్ తినేస్తాము, మీట్ తినేస్తాము, హ్మ్. ఎక్సర్సైజ్ చేయము, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాము. సో, ఇలా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మార్చుకోకపోతే మనకు ట్రీట్మెంట్స్ రావచ్చు. ఎన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయినా రావచ్చండి. హ్మ్. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూట్ కాజ్‌ని మనం కంట్రోల్ చేయకపోతే ఎన్ని ట్రీట్మెంట్‌లొచ్చినా మనకి ఉపయోగం ఉండదు. కిడ్నీలు బాగున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలకోసారి, ఎన్ని నెలలకొకసారి మేము టెస్ట్ చేయించుకోవాలి? అంటే జనరల్లీ మనం ఏం చెప్తామంటే వీళ్ళని జనరల్ జనాభాని మనం 2 విధాలుగా విభజిస్తామండి. హ్మ్. ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, 2 రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు. హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదంటే ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికైనా కిడ్నీ జబ్బులున్నాయి. హ్మ్. వీళ్ళకి మాత్రం 6 మంత్స్‌కి గాని, 1 ఇయర్‌కి ఒకసారి క్రియాటిన్ చేసుకోవడము, లేకపోతే యూరిన్ టెస్ట్ చేసుకోవడం, యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా చూసుకోవడం ఇవన్నీ చేస్తామనమాట. హ్మ్. మిగతా వాళ్ళు వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ చేయించుకున్నా సరిపోతుంది. లాస్ట్ నేను మీ పాడ్‌కాస్ట్ చేశాను. అది చాలా వెళ్ళింది. దాంట్లో కామెంట్స్‌లో రాసారేందంటే, డాక్టర్ గారు నేను యూరిన్ ఎళ్ళినప్పుడు అది థమ్స్ అప్ లాగా బబుల్స్ వస్తున్నాయి హ్మ్. అని. హ్మ్. అది అలా అంత సీరియస్ కండిషన్ అది ఉంటుందా డాక్టర్ గారు? ప్రోటీన్ హ్మ్. ఉన్నప్పుడు యూరిన్‌లో ప్రోటీన్ ఉన్నప్పుడు అట్లా యూరిన్ పొంగు రావడం, లేదంటే యూరిన్‌లో బురగ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. హ్మ్. ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. హ్మ్. అంటే బురగొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రోటీన్ ఉందని అర్థం కాదు. హ్మ్. కానీ యూరిన్‌లో నురగొచ్చినప్పుడు ప్రోటీన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అలా ఉన్నప్పుడు చెక్ చేపించుకోవాలి ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్ పోతుందా? దానివల్ల నురగొస్తుందా లేదా అని. హ్మ్. ఒకవేళ యూరిన్‌లో ప్రోటీన్ ఉండి దానివల్ల నురగొస్తుందనుకోండి అప్పుడు కిడ్నీలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. చెకప్ చేపించుకోవాలని అర్థం. హ్మ్. సాల్టే మెయిన్ వీళ్ళకి శత్రువవుతుందా? అన్నీ అండి. ప్రోటీన్ హ్మ్. ఇంటేకు, అసలు నాన్ వెజ్ కన్జంప్షన్ గాని, హ్మ్. అంటే ఇవన్నీ ఏంటంటే మిక్స్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అన్నట్లు. హ్మ్. ఒకటి హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్. 2 హై మీట్ కన్జంప్షన్. హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ చాలా హ్మ్. ఎక్కువైపోయింది. ఇప్పుడు సో మెనీ హ్మ్. మనము ఈ ఆహ్, సూపర్ మార్కెట్స్‌కెళ్ళినప్పుడు గానీ, ఎంత ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇదొకటి. హ్మ్. వీటన్నిటికి ఆన్ ద టాప్ ఐసింగ్ ఆన్ ద టాప్ లాగా హ్మ్. మన ఫిజికల్ యాక్టివిటీ. అసలు హ్మ్. ఎక్సర్సైజ్ అనేదే లేదు. హ్మ్. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఏసీ రూమ్‌లో కూర్చోవడం, వాటర్ నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. రీనల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి పెయిన్ అని చెప్పి. హ్మ్. అడిగే ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తారు మీరు అని చెప్పి. హ్మ్. బిలీవ్ మీ ఒక 10 మంది వస్తే అట్లాంటి వాళ్ళు, హ్మ్. 9 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉంటారు. సిట్టింగ్ జాబ్‌లో ఉంటారు. హ్మ్. వాటర్ ఎక్కువ తాగరు. ఏసీలో కూర్చొని ఉంటారు. హ్మ్. 9 మంది ఇలాగే ఉంటారు. ఐ యామ్ టెల్లింగ్ యూ. హ్మ్. వీళ్ళందరికీ పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. మీరు రోజుకు ఒక 1 అవర్ బయటికెళ్ళి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసి, ఫుడ్‌లో చేంజ్ చేసుకొని ఆహ్, ఈ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు. కిడ్నీలో స్టోను. అంటే మల్టిపుల్ స్టోన్స్ వచ్చేదాకా గూడా అది గూడా తెలీదని జెప్తారేంటి డాక్టర్ గారు? ఈ స్టోన్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. హ్మ్. ఒకటి అబ్‌స్ట్రక్టివ్ స్టోన్ అంటే అడ్డం పడే స్టోన్ ఉంటుంది. హ్మ్. 2 నాన్ అబ్‌స్ట్రక్టివ్ స్టోన్. హ్మ్. నాన్ అబ్‌స్ట్రక్టివ్ అంటే అడ్డం పడని స్టోన్ ఉంటుందన్నమాట. ఈ అడ్డం పడే స్టోన్ అనుకోండి చిన్న స్టోన్స్ కూడా మనకి సింప్టమ్స్ తొందరగా తెలుస్తాయి. హ్మ్. వీటితో మనకి పెద్దగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటదనమాట. ఎందుకంటే అది అడ్డం పడగానే మనకు నొప్పొచ్చేస్తది. సో, హ్మ్. ఎమ్మటే ఎళ్ళిపోతాం హాస్పిటల్‌కి. హ్మ్. నొప్పి రాకపోతే రాడుగా మన దగ్గరికి. అవును. సో, అడ్డం పడని స్టోన్స్ ఏంటంటే బాగా పెద్దగా అయ్యేంత వరకు నొప్పి రాదు మనకి. హ్మ్. ఆ పెద్దగా అయ్యే టైంలో అది డ్యామేజ్ చేసేస్తది కిడ్నీని. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లా? అట్లా కాదు. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా రకాలుంటాయి. హ్మ్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ అని. హ్మ్. దాంట్లో ఒక రకమైన స్టోను యూరిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తదనమాట. హ్మ్. దాన్ని ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. ఇవి చాలా డేంజరస్ స్టోన్స్. హ్మ్. ఇవి చాలా వరకు కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, యూరిన్‌లో స్టోన్ వచ్చిన వాళ్ళు యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందా స్పెసిఫిక్‌గా ఈ నేను చెప్పాను కదా! ట్రిపుల్ ఫాస్ఫేట్ అనే స్టోన్స్, స్ట్రోయిడ్ స్టోన్స్ అంటాం వాటిని. హ్మ్. ఈ స్ట్రోయిడ్ స్టోన్స్ ఉన్నవాళ్ళు యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూపించుకోవాలి. ఓకే. అంటే కిడ్నీ స్టోన్స్, వాటర్ తాగకపోవడం, మళ్ళీ మీరు చెప్పిన ఈ హెల్తీ లైఫ్ లైఫ్ స్టైల్, స్టైల్ చేంజెసేనండి. సెడెంటరీ 90% లైఫ్ స్టైల్ చేంజెసే. హ్మ్. ఒక 10% మాత్రం వేరే కారణాలుంటాయి. కొన్ని జన్యుపరంగా వచ్చే స్టోన్స్ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ గూడా ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లైఫ్ స్టైల్ చేంజెస్. 90% కొంచెం ఎగ్జాగరేట్ అయ్యుండొచ్చులే గానీ, బట్ హ్మ్. స్టిల్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. హ్మ్. లైఫ్ స్టైల్‌లో మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా తీసుకోక, సరిగ్గా తినక, సరిగ్గా వాటర్ తాగక వీటి వల్ల వచ్చే స్టోన్సే. కిడ్నీలో స్టోన్ ఉంటే సర్జరీ చేస్తారా డాక్టర్ గారు? అన్ని స్టోన్స్‌కి చెయ్యము. హ్మ్. సింప్టమ్స్‌ని బట్టి, సైజ్ ఆఫ్ ద స్టోన్‌ని బట్టి హ్మ్. చేస్తూ ఉంటాం. కిడ్నీలో స్టోన్ ఉంటే ఎక్కడ నొప్పొస్తది? అది చాలా వేగ్ క్వెషన్ అండి. కిడ్నీలో స్టోన్ ఉండేది బ్యాక్ పెయినే. అన్ని బ్యాక్ పెయిన్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల రావు. కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్‌ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. హ్మ్. సో, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మీకు పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉంది. లేదంటే ఒక రోజు, 2 రోజులు తగ్గట్లేదు. మళ్ళీ వస్తుంది. అట్లాంటప్పుడు ఒకసారి స్కాన్ చేపించుకొని చూసుకోవడం బెటర్. ఒక హెల్తీ ఇండివిడ్యువల్ అసలు ఎన్ని సార్లు యూరిన్‌కెళ్తే డే టైమ్‌లో
వాళ్ళు హెల్తీగా ఉన్నట్లు, వాళ్ళ కిడ్నీలు బాగున్నట్లు? మనం యూరినేషన్ అనేది మన వాటర్ ఇంటేక్‌ని బట్టి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారు, నేను హెల్తీగా ఉన్నాను. మనం రోజుకి 2 లీటర్స్, 2½ లీటర్స్ తీసుకోవాలి ఈ క్లైమాటిక్ కండిషన్స్‌కి. ఉమ్, మనం హాఫ్ లీటర్ తీసుకొని నేను 5 టైమ్స్ యూరిన్ ఎళ్ళాలి అంటే ఎళ్ళదు కదా! బాడీ ఎక్కడి నుంచి వస్తది? ఇప్పుడు వాట్ ఈస్ యూరిన్? ఉమ్, మనం తీసుకునే వాటర్‌ని ఫిల్టర్ చేసి యూరిన్ ప్రొడ్యూస్ చేస్తది. ఉమ్, మనం వాటర్ తీసుకోకపోతే యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, సో, అదే కదా ప్రాబ్లమ్. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఉమ్, యూరిన్ కాన్సంట్రేట్ అంటే యూరిన్ చిక్కబడతది. ఉమ్. యూరిన్ చిక్కబడ్డప్పుడు దాంట్లోని లవణాలు సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రెసిపిటేట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు యూరిన్ కలర్ చేంజ్ అవ్వట్లేదు, బాగానే ఉంది, అంటే వైట్‌గానే వస్తుంది అన్నప్పుడు కిడ్నీలు బాగున్నట్లా? జనరల్లీ యూరిన్ కలర్‌ని బట్టి మన హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు. హ్మ్. కిడ్నీ యొక్క పనితీరుని చెప్పడం కష్టం గానీ, హ్మ్. మన హైడ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బాగా వామిటింగ్సో, మనకి లేదంటే లూజ్ మోషన్స్ అయినాయి అనుకోండి, మనం వాటర్ సరిగ్గా తాగలేదు, డీహైడ్రేషన్ అనుకోండి, ఫస్ట్ వైట్ కలర్‌లో వచ్చిందంటే మీరు అడిక్వేట్ వాటర్ తీసుకున్నారు, అవసరానికంటే ఎక్కువ వాటర్ తీసుకున్నారని అర్థం. హ్మ్. పేల్ యెల్లో వచ్చిందంటే యూరిన్ మీ హైడ్రేషన్ స్టేటస్ కరెక్ట్‌గా ఉందని అర్థం. హ్మ్. కొంచెం డార్క్ కలర్‌లో వచ్చింది, డార్క్ యెల్లో వచ్చింది అంటే గనక మీరు డీహైడ్రేట్ అవుతున్నారని అర్థం. హ్మ్. వెరీ హై కలర్ యూరిన్, రెడ్ కలర్ యూరిన్‌లో కొంచెం రెడ్డిష్‌గా వస్తుందనమాట. అలా వస్తే గనక బాగా డీహైడ్రేట్ అయిపోయారు అప్పటికే. హ్మ్. కిడ్నీ స్ట్రెయిన్ అవుతున్నాయి. కిడ్నీ ఆల్రెడీ స్ట్రెయిన్ కూడా అయిపోయినాయని అర్థం. కిడ్నీల మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తది ఇది. చూపిస్తది. డెఫినెట్‌లీ చూపిస్తది. బాగా వాటర్ తీసుకోండి, మంచిగా ఉంటారు. 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 7 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. మీ కిడ్నీలు బాగుండాలంటే నిజంగానే అంత లీటర్స్ ఆఫ్ వాటర్ మాకు అవసరమా? లేదండి. దట్స్ రాంగ్ కాన్సెప్ట్. ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోని లవణాలు సోడియం, పొటాషియం లెవెల్స్ డైల్యూట్ అయిపోతాయి. హ్మ్. అలా డైల్యూట్ అయిపోయినప్పుడు మనిషి కోమాలోకి వెళ్ళిపోవడం ఇవి కూడా జరుగుతాయి. హ్మ్. మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. హ్మ్. ఓకే. మన క్లైమాటిక్ కండిషన్స్‌కి సబ్ కాంటినెంట్ అంటే ఇండియా మొత్తం మీద సమ్మర్స్‌లో 3-3½ లీటర్స్, వింటర్స్‌లో 2½ లీటర్స్ సరిపోతది. ఓకే. ఇంకా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఇంకా యూరిన్‌ని హోల్డ్ చేసుకుంటే కూడా కిడ్నీలు పాడైపోతాయి అనేది మనం వింటూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ అండి. ఇన్ఫెక్షన్స్. హ్మ్. యూరిన్ హోల్డ్ చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. మనం ఎప్పుడు యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. హ్మ్. యూరిన్ వచ్చినా రాకపోయినా 3-4 అవర్స్‌కి ఒకసారి వెళ్లి బ్లాడర్ ఎంప్టీ చేసుకోవాలి. హ్మ్. ఎంప్టీ చేసుకుంటే యూరిన్ ఇప్పుడు మనకి యూరిన్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ వేస్ట్ మెటీరియల్ కదా! హ్మ్. వేస్ట్ మెటీరియల్ ఒక చోట ఉందనుకోండి ఏమవుతుంది? హ్మ్. మన ఇంట్లో ఒక చోట చెత్త పేర్చిపెట్టామనుకోండి ఏమవుతుంది? హ్మ్. వాసన వస్తుంది. హ్మ్. బాక్టీరియా ఫార్మ్ అవుతుందని మనకు తెలుసు. హ్మ్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద బాడీ ఆల్సో. హ్మ్. కాకపోతే ఆ యూరిన్‌ని మనం ఫ్లష్ ఔట్ చేసుకుంటూ ఉంటే ఈ వాటర్ తాగినప్పుడు అది డైల్యూట్ అయిపోతుంది కదా! ఆ హ్మ్. డైల్యూట్ అయిపోయినప్పుడు యూరిన్ ఫ్లష్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటది. ఓకే. క్రియాటినిన్ లెవెల్స్ పెరిగేది మన బాడీలో ఎక్కువగా వాటర్ హ్మ్. తీసుకోకపోతే? అంటే కిడ్నీ ఫెయిల్ అయితే క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకే పెరుగుతాయి కదా! అవును. హ్మ్. అది పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్ అయినట్లే. టెంపరరీగా అయ్యుండొచ్చు, పర్మనెంట్‌గా అయ్యుండొచ్చు. బట్ కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదని అర్థం. క్రియాటిన్ పెరిగింది అంటే కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదని అర్థం. అది టెంపరరీగా పని చేయట్లేదా, పర్మనెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నార్మల్ కిడ్నీస్ ఉన్నాయండి. హ్మ్. మీకు బయట ఎక్కడో తిన్నారు, మోషన్స్ అయినాయో లేదంటే వామిటింగ్స్ అయినాయి. అప్పుడు కూడా టెంపరరీగా క్రియాటిన్ పెరుగుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు? వాటర్ బాగా తాగుతారు, కొన్ని యాంటీబయాటిక్స్ ఏసుకుంటారు, రికవర్ అయిపోతారు. ఎమ్మటే క్రియాటిన్ తగ్గిపోతుంది. ఓకే. అలా కాకుండా మీకు లాంగ్ టర్మ్ డయాబెటిస్ ఉంది. మనకి ఎవరికో ఒక ఎక్స్ పేషెంట్‌కి, మీకని కాదులెండి. హ్మ్. ఎక్స్ పేషెంట్‌కి లాంగ్ టర్మ్ డయాబెటిస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. వాళ్ళకి క్రియాటిన్ స్లోగా పెరుగుతదనమాట. లాంగ్ టర్మ్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించిన వాళ్ళకేంటంటే క్రియాటిన్ లెవెల్ 1.2, 6 మంత్స్ తర్వాత 1.5, హ్మ్. 1 ఇయర్ తర్వాత 1.7, 2 ఇయర్స్ తర్వాత 2.5 అలా వెళ్ళిన వాళ్ళకి పెరగదు. తగ్గదు మళ్ళీ. ఓకే. అదైతే పర్మనెంట్‌గా మనం దాన్ని కన్సిడర్ చేయాలి. సీకేడీ అంటాం. హ్మ్. ఫస్ట్ సినారియో నేను చెప్పింది ఏకే, హ్మ్. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ. ఇవి రివర్స్ అవుతాయి. హ్మ్. సీకేడీ రివర్స్ అవ్వదు. ఓకే. అసలు ఏ ఏజ్ నుంచి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు? చిన్న పిల్లల నుంచి చూస్తామండి. 2 హ్మ్. ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లలు కూడా కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి. 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి. హ్మ్. అది జెనెటికల్‌గా వచ్చిందనుకోవాలి గదా! కొన్ని జెనెటిక్‌గా వస్తాయి. కొన్ని ఇన్‌హెరెంట్‌గా వస్తాయి. హ్మ్. కొన్ని తర్వాత కూడా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ అని కొన్ని చూస్తూ ఉంటాం. యూరిన్‌లో ప్రోటీన్ పోవడం చిన్న పిల్లలకి, హ్మ్. వాళ్ళకి స్టెరాయిడ్స్ పెట్టాల్సి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. వస్తుంటారా డాక్టర్ గారు అంత చిన్న చిన్న? వస్తాయండి. అదే హ్మ్. చాలా ఎక్కువ. మనము పీడియాట్రిక్ పేషెంట్స్ కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. హ్మ్. వాళ్ళకొచ్చే జబ్బుల స్పెక్ట్రమ్ వేరుగా ఉంటుంది. హ్మ్. అడల్ట్స్‌లో పెద్దవాళ్ళలో వచ్చే స్పెక్ట్రమ్ ఒక జబ్బుల యొక్క స్పెక్ట్రమ్ వేరుగా ఉంటుంది. హ్మ్. మీరు చెప్పిన బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలి. కిడ్నీ కోసం ఏమైనా స్కాన్స్ ఉంటాయా? బావుందో లేదో లోపల ఎట్లా ఉందో తెలుసుకోవడానికి? అల్ట్రాసౌండ్ చేపించుకోవచ్చు. కానీ అల్ట్రాసౌండ్‌లోనే? అల్ట్రాసౌండ్‌లోనే నార్మల్ అల్ట్రాసౌండ్ సరిపోతుంది. ఓకే. వాళ్ళు చూసి చెప్తారు. అందరికీ అవసరం లేదు. ఆహ్, నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు వన్స్ ఇన్ ఇయర్ చేయించుకుంటే సరిపోతుంది. హ్మ్. మిగతా వాళ్ళు వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ ఆర్ 4, 5 ఇయర్స్ చేసినా సరిపోతుంది. హ్మ్. ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడము ఇంతలా చూస్తూ ఉన్నాం కాబట్టి,
ఆర్గాన్ డొనేషన్ గురించి జనరల్ అవేర్‌నెస్ అంటే ఏముంది డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మీకొక చిన్న స్టోరీ చెప్తానండి. ఇప్పుడు ఒక రిచ్ జెంటిల్‌మెన్ ఉన్నాడు. హ్మ్. వాళ్ళ వైఫ్‌కి ఒక కారుంది. బెంట్లీ కారు. ఆ కార్ అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. హ్మ్. ఆమె చనిపోయింది. ఆమెతో పాటు ఆ కార్‌ని కూడా పాతిపెట్టాడు. హ్మ్. జనాలందరూ పిచ్చోడా ఎవరైనా వాడుకోవచ్చు కదా ఆ కారు అని హ్మ్. హేళన చేశాడు. హ్మ్. సో, ఇదే కాన్సెప్ట్‌ని మనం హ్యూమన్‌కి కూడా అప్లై చేయాలి. ఓకే. మనం చనిపోతాం. లేదంటే బ్రెయిన్ డెత్ అవుతాం. మనతో పాటు మన అవయవాలన్నీ పాతిపెడుతున్నాం. హ్మ్. అది ఎంతమందికి ఒక హార్ట్, ఒక లంగ్, హ్మ్. 2 కిడ్నీస్, ఒక లివర్, 2 కళ్ళు ఎంతమంది బతకచ్చు? హ్మ్. ఇట్స్ ఎ స్టూపిడ్ థింగ్ టు డూ. కాకపోతే ఎందుకు ఇలా చేయాల్సొస్తుంది అంటే అవేర్‌నెస్ లేక. హ్మ్. ఆ అవేర్‌నెస్ పెంచాలి మనం. పేషెంట్స్‌లో ఆ అవేర్‌నెస్ పెంచాలి. ఆర్గాన్ డొనేషన్ చేస్తే మన ఆర్గాన్స్‌లో అవయవాలతో ఎంతమంది బతకచ్చు అనే అవేర్‌నెస్ తెలిస్తే హ్మ్. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ థింగ్. దానిలో అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు డొనేషన్ చేయడానికి ముందుకొస్తారు. హ్మ్. వాళ్ళ వల్ల చాలామంది ఇప్పుడు ఒక కిడ్నీ రావడం అనేది చాలా కష్టం అండి. హ్మ్. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వ్యక్తి హ్మ్. ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సడెన్‌గా నీ కిడ్నీలు పాడైపోయినాయి. నువ్వు డయాలిసిస్‌కెళ్ళాలి, ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళాలి అంటే వాడి జీవితం సగం అక్కడితో ఆగిపోతుంది డయాలిసిస్‌లోనే కదా! ఉంటుంది. హ్మ్. అంటే వాడు ఆలోచించడు కదా! ఆ హ్మ్. ఏజ్ ఆఫ్ టైమ్‌లో ఇప్పుడు 40 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ ప్రైమ్ ఆఫ్ మీ కెరియర్‌లో మనం ఏం ఆలోచిస్తాం? హ్మ్. మన పిల్లలు, మన భార్య, మన ఫ్యామిలీ హ్మ్. ఎట్లా ఉండాలి? ఏంటి? అంతేగాని హ్మ్. నా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనే ఆలోచన ఎవరికీ ఉండదు కదా! హ్మ్. సడెన్‌గా వాడికి అది చెప్పేసరికి హ్మ్. వాడు కృంగిపోతాడు. అట్లాంటి వాడికి ఒక లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? హ్మ్. సో, అది ఎవరివ్వాలి? ఆహ్, ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ఇవ్వగలిగితే హ్మ్. వాళ్ళకి ఒక రకంగా దేవుడు మంచి చేసినట్టుంటుంది. వాళ్ళు బతికున్నవాడు బతికున్న రోజులు వాడి పేరు చెప్పుకుంటాడు. కానీ ఎవరి భయం వాళ్ళకుంటుంది డాక్టర్ గారు. మదనపల్లి ఇష్యూనే తీసుకోండి. మనం డిస్కస్ చేసాము. సర్జరీ సరిగ్గా చేయక చనిపోయింది అని. అలా గూడా ఉంటారు గదా! అంటే ఇప్పుడు మనం మనం ఇప్పుడు మాట్లాడుకునే సినారియో ఏంటి? ఆల్రెడీ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. హ్మ్. ఇక అంతకు మించి మనకి ఇంకేం లేదు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ రెండే ఆప్షన్స్ మీకు. హ్మ్. ఐదర్ వెంటిలేటర్ నుంచి తీసేసి హ్మ్. మీరు తీసుకెళ్ళి మీ పద్ధతి ప్రకారం హ్మ్. అంత్యక్రియలు చేయడం. హ్మ్. లేదు అంటే మీ అవయవ దానాలు చేసి హ్మ్. ఆ అవయవాల్ని అవసరమైన వాళ్ళకి హ్మ్. ఇచ్చి అది తీసుకెళ్ళి అవును. అంత్యక్రియలు చేయడం. హ్మ్. సో, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి మనం? అవును. సెకండ్. కిడ్నీ దొరికిన హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆర్గాన్ అవేర్‌నెస్ హ్మ్. చేసినప్పుడు హ్మ్. కిడ్నీ రిసిపియెంట్స్‌ని, డోనర్స్‌ని పిలుస్తామండి. హ్మ్. రిసిపియెంట్స్ కనీసం రోజుకొకసారన్నా లేదంటే వారానికొకసారన్నా తలుచుకుంటాడు. వాడి వల్ల నాకు కిడ్నీ వచ్చింది. నేను బతికాను అని చెప్పి. హ్మ్. సో, అంతకంటే ఇంకా ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి? అవును. డాక్టర్ గారు ఫ్యామిలీలో ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపడ్డారు కిడ్నీ. అది సెట్ అయింది. అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతుందో అంతకాలం జీవించొచ్చా? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? ఫస్ట్ డోనర్స్ గురించి మాట్లాడుకుందామండి. హ్మ్. డోనర్స్‌లో ఈ 99% నార్మల్ లైఫ్ స్టైల్. హ్మ్. ఒక 1% ఎందుకు చెప్పట్లేదంటే, ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఇందాక హ్మ్. మనం చెప్పుకున్నట్లు. వాటర్ బాగా తాగాలి. మందులు పడితే ఆ మందులు వేసుకోవడం, ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, హ్మ్. అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం, చెట్ల మందులు తీసుకోవడము, హ్మ్. టూ మచ్ నాన్ వెజ్ కన్జంప్షన్ తీసుకోవడం ఇవన్నీ చేయకూడదు. హ్మ్. అండ్ వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ, వన్స్ ఇన్ 1 ఇయర్ కానీ చెకప్ చేపించుకోవాలి. హ్మ్. చెకప్ చేపించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే 99% ఆఫ్ ద టైమ్స్ డోనర్స్‌కి ఏం కాదు. ఓకే. రిసిపియెంట్స్ మాత్రం మనం చెప్పలేము. హ్మ్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు కిడ్నీ వాళ్ళు మందులు వేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మందులు వేసుకోకపోతే కిడ్నీ రిజెక్ట్ అయిపోతది. హ్మ్. ఈ మందులు ఏవైతే వేసుకుంటారో అవి ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే మన ఇమ్యూనిటీని తగ్గిస్తాయన్నమాట. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ హ్మ్. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, వాళ్ళకెలా ఉంటుందనేది మనం ఫాలో అప్‌లోనే చెప్పొచ్చు. హ్మ్. బట్ జనరల్లీ బాగా మనకి రిలీజియస్‌గా మందులు వేసుకొని హ్మ్. చెప్పినప్పుడు ఫాలో అప్‌కొచ్చి హ్మ్. జాగ్రత్తలు తీసుకొని బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, హ్మ్. శానిటైజర్స్ క్యారీ చేయడము, బయట హ్మ్. ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉండే వాళ్ళకి మా హ్మ్. దగ్గర 15 ఇయర్స్, 18 ఇయర్స్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు రిసిపియంట్ హ్మ్. ఎవరైతే కిడ్నీ తీసుకుంటారో హ్మ్. వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. అసలు అంటే మోస్ట్ కామన్‌గా ఇప్పుడు ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో ట్రాన్స్‌ప్లాంట్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం డాక్టర్ గారు? కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం? ఎంత మందిని చూస్తున్నాం? సిగ్నిఫికెంట్‌గా ఉన్నాయండి. చాలా హ్మ్. ఐ మీన్ అసలు అంటే నాకు డేటా ఔట్‌రైట్ నాకు నంబర్స్ గుర్తులేవు గానీ, హ్మ్. బట్ ఇట్ హస్ గాన్ అప్ సిగ్నిఫికెంట్‌లీ. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్‌లు కూడా చాలా అంటే మనకు ఆర్గాన్స్ దొరక్క ఆర్ మనం ఆగిపోతున్నాం గానీ, ద నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్ హావ్ గాన్ అప్. హ్మ్. ఈ ఈ ఇదన్నీ ఏంటంటే డెస్పరేట్ అటెంప్ట్స్ అనమాట. ఇప్పుడు హ్మ్. ఇంతకుముందు ఓన్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చేసేవాళ్ళం. ఇప్పుడు హ్మ్. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా చేస్తున్నాం. వేరే హ్మ్. టెక్నిక్స్ ద్వారా హ్మ్. చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాల్సొస్తుంది? హ్మ్. ఆర్గాన్స్ లేక. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు.
ఇప్పుడు కిడ్నీలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు. హెల్తీగా ఉండాలంటే జాగ్రత్తలేముంటాయి? మనం మాట్లాడుకున్నవేనండి. హ్మ్. లైఫ్ స్టైల్ చేంజెస్. మన హెల్త్‌కి మనమే బాధ్యులం. హ్మ్. వేరే వాళ్ళెవరు బాధ్యులు కారు. మనం తర్వాత టాబ్లెట్లు మింగి నాకు రెస్పాన్స్ రాలేదు, నేను టాబ్లెట్స్ తీసుకోవాల్సొస్తుందని బాధపడడం కంటే, హ్మ్. మన లైఫ్ స్టైల్స్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లో, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మన అలవాట్లను మార్చుకొని, ఈ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండి, హ్మ్. హెల్తీ హ్యాబిట్స్‌కి దగ్గరగా ఉంటే గనక హ్మ్. జనరల్‌గా మన లైఫ్ స్టైల్ బావుంటే మనకి జబ్బులు ఎక్కువగా రావు. ఆ జబ్బులు తక్కువ ఉన్నప్పుడు మన హెల్త్ బావుంటుంది. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా బావుంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కిడ్నీల మీదే ఎఫెక్ట్ చూపిస్తాయా ఎక్కువగా? చాలా ఎక్కువగా చూపిస్తాయి. బోన్ హ్మ్. మ్యారో అవి మిగతావి కూడా చూపిస్తది. హ్మ్. కానీ ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, అంటే డయాలిసిస్ ఏం మీదకెళ్ళడం కూడా జరుగుతదని? ఈ కిడ్నీలు చిన్నగా అయిపోవడము, పెయిన్ హ్మ్. కిల్లర్స్ రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ మనం జనరల్ ఎక్కడ చూస్తామంటే ఇవి హ్మ్. పెరిఫెరీ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళలో చూస్తూ ఉంటామనమాట. హ్మ్. రోజు ఆర్ఎంపీ దగ్గరికెళ్ళడము, ఒక హ్మ్. పెయిన్ ఇంజెక్షన్ చేసుకోవడము, లేదంటే నొప్పి నొప్పి రాగానే హ్మ్. మెడికల్ షాప్‌కెళ్ళి నొప్పుల గోళీ అడిగి తీసుకోవడం, హ్మ్. వేసుకోవడం. అలా వేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే హ్మ్. కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు ష్రింక్ అయిపోతాయి. హ్మ్. ష్రింక్ అయిపోయినప్పుడు ఇంకా అవి పర్మనెంట్ డ్యామేజ్‌లోకెళ్ళిపోతాయి. ఓకే. డాక్టర్ గారు ఫైనల్‌గా కిడ్నీలు పాడైపోతున్నప్పుడు, ఒక కిడ్నీ పాడైపోతున్నప్పుడు ఈ కళ్ళ కింద ఉబ్బులు రావడము, పొట్ట పెద్దది కావడము, కాళ్ళల్లో నీరు చేరడము ఇలా జరుగుతుందంట అవునా? అవునండి. హ్మ్. కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు ఈ ఈ ముఖమంతా ఉబ్బరము, హ్మ్. పొట్టంతా ఉబ్బరంగా ఉండడము, కాళ్ళ వాపులు ఇంతింత లావైపోవడం హ్మ్. కాళ్ళు, హ్మ్. నడవలేకపోవడం, 2 అడుగులు వేయగానే ఆయాసం రావడము, హ్మ్. ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ హ్మ్. ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. ఓకే. కిడ్నీలు బాగున్నాయో లేదో వాళ్ళు టెస్టులు చేయించుకోవట్లేదు. వాళ్ళకొక అవేర్‌నెస్ కావాలి. ఇంత ఏజ్ వచ్చింది. మీరు ఈ టెస్టులు చేయించుకోండి అనంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఏజ్‌తో సంబంధం లేకుండా హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఫ్యామిలీలో ఇప్పుడు మా ఫాదర్ డయాబెటిక్, మా మదర్ డయాబెటిక్. నేను హ్మ్. ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 1 ఇయర్ నా క్రియాటిన్ చెక్ చేసుకుంటాను. నా షుగర్ చెక్ చేసుకుంటాను. హ్మ్. నా యూరిన్ టెస్ట్ చేపించుకుంటాను. హ్మ్. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. నేను ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా కూడా హ్మ్. జెనెటిక్స్ అనేది ఎంతో కొంత హ్మ్. మ్యాటర్ ఎఫెక్ట్ అవుతది. చూపిస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు నేను 40 అనుకోండి. హ్మ్. నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. హ్మ్. అంతేగాని నేను ఇప్పుడు 40, నేను హెల్తీ లైఫ్ స్టైలు, నేను రోజు బ్యాడ్మింటన్ ఆడతాను, నేను మార్నింగ్ 1 అవర్ జిమ్ చేస్తాను, నేను డైట్ చేస్తాను. హ్మ్. అయినా కూడా ఎంత చేసినా కూడా మనకి హ్మ్. ఫ్యామిలీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే గనక చేపించుకోవాలి. హ్మ్. ఇయర్లీ ఒకసారన్నా లేదంటే 6 మంత్స్‌కి ఒకసారన్నా హ్మ్. మీ డయాబెటిస్ చెక్ చేపించుకోవాలి. క్రియాటిన్ చెక్ చేపించుకోవాలి. యూరిన్‌లో ప్రోటీన్ ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చేపించుకోవాలి. హ్మ్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అంటే గనక వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ బేసిక్ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరిన్ టెస్ట్ అనుకోండి. ఎంత అవుతుంది? ₹150 అవుతుంది. హ్మ్. క్రియాటిన్ టెస్ట్ ₹100 అవుతుంది. హ్మ్. సో, దీస్ ఆర్ నాట్ అంటే ఎప్పుడో ఒకసారి పెట్టడానికి పెద్ద కాస్ట్ అని నా ఉద్దేశ్యం కాదు. డాక్టర్ గారు ఇట్లాగే అమాయకులుంటారు. కిడ్నీలు అమ్ముకుంటే డబ్బులొస్తాయి అనే అపోహలో ఉంటారు. ఎవరైనా దళారీలు చెప్పిన మాటలు వింటూ ఉంటారు అనే వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్ గారు? నేను చెప్పేది ఒకటేనండి. ఇవాళ మీ దగ్గర డబ్బు లేదు. హ్మ్. రేపొస్తది. మీరు కిడ్నీ ఇస్తే రేపొస్తదా? రాదు కదా! అవును. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. హ్మ్. అమాయక మహిళ ప్రాణాలే కోల్పోయారు. నిజంగా బాధాకరం డాక్టర్ గారు. అవునండి. ఎంతమంది డిపెండ్ అయ్యి ఉంటారో. సో, మన ప్రాణం మనకి చాలా విలువైంది. డబ్బులు ఎలా అయినా సంపాదించుకోవచ్చు అంటే మీరన్నట్టు. ఇవాళ డబ్బులు లేకపోవచ్చు. కానీ హ్మ్. రేపు రావని గ్యారంటీ చెప్పలేం అవును. గదా! కానీ ఇవాళ నీ కిడ్నీ పోతే రేపు రాదు. నేను ఖచ్చితంగా చెప్పగలనది. అవును. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అట్లాగే ఒక కిడ్నీతోనైనా బ్రతికేయొచ్చు. మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ అవసరం అవుతే, అది మనం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయగూడదు. ఒక కిడ్నీతో బ్రతికే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరన్నారు ఛాన్స్ డోనర్స్ కాదండి. ఆ! 100% బతకచ్చు. బతకొచ్చు. కాతే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంతే. డోనర్స్. కానీ ఇచ్చేది ప్రేమతో ఇవ్వాలి. హ్మ్. ఎవరిని ఫోర్స్ చేసి మనం కిడ్నీ తీసుకోకూడదు. హ్మ్. ఎవరిదేమి ఫోర్స్ చేసి తీసుకోకూడదు కాబట్టి హ్మ్. వాళ్ళు ప్రేమతో ముందుకొచ్చి ఇస్తే గనక దట్స్ ఎ హ్మ్. వెరీ గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా ముందు ఈ స్పెషల్లీ యూత్, యంగ్ పీపుల్ హ్మ్. ఆర్గన్ అవేర్‌నెస్ గురించి మాట్లాడుకోవాలి. హ్మ్. ఆర్గన్ డొనేషన్‌కి ముందుకు రావాలి. ఎవరైనా ఈ యాక్సిడెంట్స్‌లో ఏదన్నా చనిపోయినప్పుడు అది చాలా సెన్సిటివ్ హ్మ్. సిట్యుయేషన్ నాకు అర్థమవుతుంది నేను చెప్పేది. కానీ ఏంటంటే ఆ టైంలో ఒక పెద్ద మనసు చేసుకొని ఒక పెద్ద హ్మ్. డెసిషన్ తీసుకుంటే గనక హ్మ్. మన వల్ల ఇద్దరు ముగ్గురు బతుకుతారు. అవును. అదొక్కటి మనం ఆలోచిస్తే మనం ఇద్దరు ముగ్గురికి లైఫ్ ఇచ్చిన వాళ్ళవుతాం. అవేర్‌నెస్ ఉండాలి. చాలా మటుకు అవేర్‌నెస్ వచ్చింది. సో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన ఆర్గాన్స్ ద్వారా బ్రతుకుతాము అనే ఆలోచనలు గూడా వస్తూ ఉన్నాయి. సో, సో, దీని గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచించాలని కోరుకుందాం డాక్టర్ గారు. డాక్టర్ గారు మన తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే శ్రీకాకుళం అక్కడ మాత్రమే అంటే ఎక్కువగా
ఊర్లో ఒక 100 మంది ఉంటే 100 మంది కిడ్నీలు పాడైపోయింది కూడా మనం చూసాము. అవునండి. ఆ! ఉద్దానం నెఫ్రోపతి ఆ! అంటాము. అక్కడ ఏం జరిగిందసలు? అంటే దీంట్లో దీంట్లో కొన్ని బెల్ట్స్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయండి. హ్మ్. ఆ బెల్ట్స్ ఆఫ్ ఏరియాలో కొన్ని అన్‌నోన్ రీజన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాము. హ్మ్. సో, దీనికి స్పెసిఫిక్‌గా కారణం ఇంకా మనకి తెలియలేదు. హ్మ్. బట్ కొంతమందేమో భూమిలో ఉండే వాటర్‌లో మినరల్స్ ఎక్కువ అవ్వడం వల్ల, హ్మ్. హెవీ మెటల్స్ ఉండడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని ఒక మాట. హ్మ్. అలా చాలా ఉన్నాయి. థియరీస్ చాలా ఉన్నాయి. ఇంకా హ్మ్. ఏది ప్రూవ్ కాలేదు మనకింకా. సో, హ్మ్. స్పెషల్లీ మీరు చెప్పేది ఏంటంటే, మన లాస్ట్ టైమ్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుంటున్నారు దీని హ్మ్. గురించి. ఉద్దానం అనే ఏరియాలో హ్మ్. చాలా కిడ్నీ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంది. దీన్ని హ్మ్. మనం మెడికల్ టెర్మినాలజీ ఉద్దానం నెఫ్రోపతి అనే ఒక టెర్మినాలజీ కూడా చేసి, హ్మ్. వీళ్ళకి ఎందుకు అవుతుందనేది చాలా టెస్ట్‌లు కూడా చేశారు. హ్మ్. సో, మోస్ట్‌లీ ఒకటి గ్రౌండ్‌లో ఉండే హెవీ మెటల్స్, హెవీ మినరల్స్ వల్ల అవుతుందని హ్మ్. ఒక మేజర్ థియరీ. సో, హ్మ్. ఖచ్చితంగా అంటే వి డోంట్ హావ్ ప్రూఫ్ యాస్ ఆఫ్ నౌ. జనరల్‌గా వాటర్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు? ఎలాంటి వాటర్ తీసుకోవాలి? మినరల్ వాటర్ తీసుకుంటే మంచిగుంటామా? రెగ్యులర్ కన్జంప్షన్‌కి మన నార్మల్ ఆరో వాటర్ సరిపోతుందండి. హ్మ్. సో, మినరల్ ఎన్రిచ్డ్ వాటర్ అవసరం లేదు. హ్మ్. రెగ్యులర్ ఆరో వాటర్ సరిపోతుంది. హ్మ్. మనం తినే ఫుడ్‌లో మినరల్స్ వస్తాయి మనకి. మనం హ్మ్. వాటర్‌లో కలుపుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఫుడ్‌లో మంచి ఫుడ్ తీసుకొని హ్మ్. నార్మల్ ఆరో వాటర్ హ్మ్. లేదంటే ఇంట్లో మనకి నార్మల్‌గా దొరికే వాటర్‌ని బాయిల్ చేసుకొని, ప్యూరిఫై చేసుకొని తాగినా సరిపోతుంది. లాస్ట్ టైమ్ నేను అడిగిన క్వెషనే మళ్ళీ. బీర్ తాగితే కిడ్నీలు బాగా క్లెన్స్ అవుతాయి అని. లేదండి. ఆ! రాంగ్ కాన్సెప్ట్ అది. ఏ ఆల్కహాల్ తాగినా మనకి యూరిన్ ఎక్కువొస్తది. బీర్ తాగినా ఎక్కువొస్తది. హ్మ్. దట్ డజంట్ మీన్ దట్ యువర్ కిడ్నీస్ ఆర్ ఫ్లషింగ్ ఔట్ టాక్సిన్స్. అది రాంగ్ కాన్సెప్ట్. అలా జరగదు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మరిన్ని వీడియోస్ చేద్దాం మనం రెగ్యులర్‌గా పాడ్‌కాస్ట్ చేద్దాము. డాక్టర్ గారు కిడ్నీలు తీస్తున్నారు. కిడ్నీ రాకెట్ జరుగుతుంది. ఇలాంటి వాటి గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. కిడ్నీ అనేది మనకి మంచి ఆర్గాన్. అది మనకు కావాల్సిన ఆర్గాన్. ఎనీ ఆర్గాన్ మనకి భగవంతుడు మనకి లైఫ్ ఎలా ఇచ్చాడో అలా మన లైఫ్ లీడ్ చేయాల్సిందే. డబ్బులు మనం సంపాదించుకోవాల్సిందే. అఫీషియల్‌గా హెల్తీ వేలో సంపాదించుకోవాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.